కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవాళ ప్రధానంగా 5 కీలక బిల్లులు సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 4 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అలాగే బీఎస్సీ సమావేశ నిర్ణయాల నివేదికను కూడా సీఎం సభలో వెల్లడించనున్నారు. ఇక ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పుపై ఇక స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉపాధి హామీ పథకంపై చర్చించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వం ఎండగట్టనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. హాట్గా మొన్ననే జరిగింది, ఏదైతే ప్రారంభమైన రోజే హాట్గా జరిగినాయి ఈ శీతాకాల సమావేశాలు. సో ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతోంది? 3 రోజుల తర్వాత తిరిగి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ రెండో రోజు కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మొదట ఈ రోజు అయితే అజెండా ప్రకారం ఈ రోజు మొదట ఫస్ట్ 1 అవర్ కూడా క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ ఉంటుంది. 0 అవర్ తర్వాత పలు కీలకమైనటువంటి బిల్లులను కూడా సభలో ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 5 కీలకమైన బిల్లుని ప్రభుత్వం ఈరోజు సభలో ప్రవేశపెట్టింది. దానికంటే ముందు కూడా బీఏసీ సమావేశంలో, బిజినెస్ అకౌంటింగ్ కమిటీ సమావేశంలో మొదటి రోజు జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో నివేదిక ఉందో ఆ నివేదిక ముందు కూడా ఏదైతే సభలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉంచబోతున్నారు. దీంతో పాటు పలు కీలకమైన బిల్లు, అంటే ఏదైతే మున్సిపాలిటీ సవరణ చట్టం కింద చేసేటువంటి బిల్లు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సవరణ బిల్లు, మోటార్ వెహికల్ యాక్సేషన్ సవరణ బిల్లు, ఇలా 5 బిల్లులు, అలాగే దీంతో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు కూడా ఏదైతే ఈరోజు సభలో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా సభ వాడివేడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ అవర్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ మూసి పునరుజ్జీవనకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఈరోజు క్వశ్చన్ అవర్లో రాబోతుంది. సో ఈ క్వశ్చన్ అవర్కి సంబంధించిన అంశంపై, మూసి పునరుజ్జీవనకు సంబంధించిన అంశంపై ఖచ్చితంగా ఏదైతే అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఈ క్వశ్చన్ అవర్లో మాట్లాడి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో వాడివేడిగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే క్వశ్చన్ అవర్ 0 అవర్ తర్వాత షార్ట్ డిస్కషన్గా కూడా ఈరోజు ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ జీరాంజీగా ఏదైతే పేరుని కూడా తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అన్ని దగ్గర కూడా ఏదైతే నిరసనలు, ధర్నాలు తెలుపుతున్న విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో దానివల్ల జరిగేటువంటి నష్టం, ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి లాభం లేదు. 120 రోజులు మార్చిన దాని ప్రకారం కూడా ఎక్కడ కూడా, అంటే 50 రోజుల పని దినాలే మించడం లేదు. అలాంటి 120 రోజులు పేరుకే మార్చారు తప్ప పేరును మాత్రం గాంధీ పేరును మార్చడంపై తీవ్రమైన తప్పుపడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు పూర్తిగా నష్టం జరుగుతుంది. పేరు మార్చే విధానంపై ఈరోజు షార్ట్ డిస్కషన్లో కూడా ఏదైతే చర్చ రానుంది. సో ఈ నేపథ్యంలో షార్ట్ డిస్కషన్లో ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువగా కూడా డిస్కస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా ఏదైతే పవర్ పాయింట్ నీటిపారుదలకు సంబంధించిన అంశంపై డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం మొదట మూసి పునరుజ్జీవనకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ 3 పార్టీల మధ్య కూడా గట్టిగా ఏదైతే మాట్లాడడం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, జీఎస్టీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, అలాగే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఏదైతే స్వల్పకాలికంగా డిస్కషన్ కూడా వాడివేడిగా కొనసాగినటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఖచ్చితంగా ఉపాధి హామీ పథకంపై మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా డిస్కషన్ కొనసాగేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా అన్ని పార్టీలు కూడా సిద్ధమై వచ్చాయి. సో అటు ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చింది. అలాగే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గట్టిగా కౌంటర్ చేసి టార్గెట్ చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యి వచ్చాయి. నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కూడా సభలో చాలా వాడివేడిగా చర్చ జరుగుతుంది. వాటర్ వార్ జరుగుతుందని కూడా మనకి ఏదైతే ఇప్పటికే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. తాము కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్ని కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగుతుంది, అసెంబ్లీలో ఎలా పరిణామాలు చోటు చేసుకుందని చూడాల్సి ఉంటుంది. సో మొదటి ప్రశ్న నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే సభలో చాలా వాడివేడిగా సమావేశాలు అయితే కొనసాగేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సారం జరగబోయే ఈ యొక్క శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకొని రండి. దానిపైన కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్ వేసినా కూడా మన దగ్గర ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా మార్గదర్శకాలు విడుదల చేశారు. దీనిపైన ఎట్లాంటి ప్రభావం ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పటికే మనం చూసాం, గత సమావేశాల్లో కావచ్చు, ఈ సమావేశాల్లో కూడా మొదటి రోజు సభా సమావేశాలు ముగిసిన తర్వాత అటు మంత్రులకు విప్లతో ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా ప్రతి సభ్యుడు ప్రతి సబ్జెక్ట్పై ఏదైతే పూర్తి స్థాయిలో స్టడీ చేసేవారు. ముఖ్యంగా మంత్రులు తమ శాఖకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై, రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాజెక్టుపై, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలపై, ప్రతి ఒక్క పథకంపై కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి సబ్జెక్టుతో రావాలి. విప్పులు కూడా ఆయా ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలి. ఖచ్చితంగా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కావచ్చు, ఇతర సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేసి
వచ్చి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలి, ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూసాం. సో నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా దీనికి ఉదాహరణలో భాగంగా. సో సభ్యులందరికీ కూడా ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం, ప్రాజెక్టులపై చేసిన నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 ఏళ్లలో చేసినటువంటి నిధుల విడుదల, ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ప్రతి సభ్యునికి తెలియాలి. ప్రతి సభ్యుడు కూడా అటు బయట కావచ్చు, సభ లోపల కావచ్చు, పూర్తిస్థాయిగా మాట్లాడే విధంగా పూర్తిస్థాయిగా కూడా స్టడీ చేసి రావాలి, కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఇప్పటికే నిన్న జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉదాహరణ. సో దీంతో పాటు అన్ని సబ్జెక్టులపై కూడా ఖచ్చితంగా నేర్చుకొని రావాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే మంత్రులకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా సభలో ఉంటుంది. ప్రతి సభ్యుడు కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఆ రకంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా స్టడీ చేసి రావడానికి కూడా ఏదైతే వెళ్తున్నట్టు కూడా మనకైతే పూర్తి స్థాయిలో కూడా తెలుస్తుంది. అజయ్, కేసీఆర్ ఈ సభకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే కీలకమైనటువంటి బిల్లులు 5 పెట్టేటట్టుగా తెలుస్తోంది. సో సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కేసీఆర్ స్పందిస్తారా, లేకుంటే కేసీఆర్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కేసీఆర్ అయితే ఈరోజు సభకు వచ్చే అవకాశాలు అయితే ఏమి కనిపించడం లేదు. ఎందుకంటే మనం చూసాం మొదటి రోజే కేసీఆర్ వచ్చి కేవలం సభలో 5 నుంచి 6 నిమిషాల పాటు ఉండి ఏదైతే సభ నుంచి కేసీఆర్ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికే ఆ రోజు సాయంత్రం ఏదైతే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అటు బాధ్యతలన్నీ కూడా ఇప్పటికే హరీష్ రావుకి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి కూడా ఇచ్చిన విషయం చూసిందే. కాబట్టి కేసీఆర్ సభకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. బాధ్యతలన్నీ కూడా అటు హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించిన అంశంపై వారికే ఏదైతే అప్పచెప్పినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో కేసీఆర్ అయితే సభకు వచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అజీం.